అందరికీ నమస్కారం. మార్గశిర శనివార కథ. ఈరోజే మార్గశిర శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు మార్గశిర శనివార వ్రతకథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ శ్రీనివాసుడి అనుగ్రహం లభిస్తుంది. మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో పేర్కొన్నారు. కార్తీక మాసంలో ఎలా అయితే శివుణ్ణి పూజిస్తామో అదేవిధంగా ఈ మార్గశిర మాసంలో ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించాలి. ఇంతటి పవిత్రమైన మాసంలో ఈ కథను పూర్తిగా వినడానికి ప్రయత్నించండి. అలాగే ఒక్క లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం విజయనగర సామ్రాజ్య కాలంలో హంపీ నగర శివారుల్లో భీమన్న అనే ఒక నిరుపేద కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగించేవాడు. అతను అమాయకుడు, దైవభక్తి కలిగినవాడు. ప్రతిరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని సంతలో అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతని భార్య పేరు లక్ష్మి. ఆమె కూడా భర్తకు తగ్గ ఇల్లాలు, గుణవంతురాలు. వారికి 2 పిల్లలు. భీమన్న ఎంత కష్టపడినా వారి కుటుంబం పూట గడవడమే కష్టంగా ఉండేది. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టలేని ఆ దంపతులు రోజు కుమిలిపోయేవారు. దీనికి తోడు వారి ఇంటి యజమాని శేషయ్య అనే ధనవంతుడు చాలా గర్విష్టి, పిసినారి. ప్రతి నెల ఇంటి అద్దె కోసం భీమన్నను నానా మాటలు అనేవాడు. ఈ జన్మలో మీ దరిద్రం తీరదు, కష్టపడి పనిచేయడం చేత కాదు, కానీ దేవుడు దేవుడు అంటూ కూర్చుంటారు అని ఎగతాళి చేసేవాడు. ఆ అవమానాలు భీమన్నను ఎంతగానో బాధించేవి. ఒకనాడు భీమన్న కట్టెలమ్మి వస్తూ ఉండగా దారిలో ఒక పెద్ద గుడి కనిపించింది. అది వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఆ రోజు మార్గశిర మాసం మొదటి శనివారం. ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఘంటానాదాలు, గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం వైకుంఠాన్ని తలపిస్తుంది. భీమన్నకు తెలియకుండానే అతని కాళ్ళు ఆలయం వైపుకు నడిచాయి. లోపలికి వెళ్ళడానికి అతనికి సంకోచంగా అనిపించింది. ఎందుకంటే అతని బట్టలు బాగా మాసిపోయి ఉన్నాయి. చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. బయట నుండే చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించాడు. స్వామి వెంకటేశ, నేను నిన్ను ఏమీ అడగను. నా పేదరికం నా కర్మఫలం అనుకుంటాను. కానీ నా పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే చూడలేకపోతున్నాను. నా యజమాని శేషయ్య మాటలకు నా గుండె పగిలిపోతుంది. ఈ కష్టాల నుండి బయటపడే మార్గం చూపించు తండ్రి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. ఆ సమయంలో ఆలయ పూజారి ప్రవచనం చెబుతూ ఇలా అన్నాడు. భక్తులారా, ఈ మార్గశిర మాసం శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామిని భక్తితో పూజించి ఉపవాసం ఉండి స్వామికి నైవేద్యం సమర్పించి తమ శక్తి కొద్దీ దానం చేస్తారో వారికి సకల దరిద్రాలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. స్వామి కరుణకు పేద ధనిక అనే భేదం లేదు, కావలసింది చిత్తశుద్ధి మాత్రమే అని చెప్పటం భీమన్న చెవిన పడింది. ఆ మాటలు విన్న భీమన్నకు అమృతంలా వినిపించాయి. అతనిలో ఓ కొత్త ఆశ చిగురించింది. వెంటనే ఇంటికి పరుగు పరుగున వెళ్ళి భార్య లక్ష్మితో విషయం చెప్పాడు. చూడు లక్ష్మి, మనం కూడా ఈ వ్రతం చేద్దాం. మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ భక్తి ఉంది కదా, స్వామి తప్పక కరుణిస్తాడు అని అన్నాడు. అందుకు భార్య లక్ష్మి సంతోషంగా అంగీకరించింది. కానీ మన దగ్గర స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఏముంది అని అమాయకంగా అడిగింది. దానికి భీమన్న నవ్వి, మన ఇంట్లో కాస్త బియ్యపు పిండి, బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, వాటితోనే పిండి వంట చెయ్యి. స్వామికి ప్రేమతో నివేదిద్దాం. మన పెరట్లో ఉన్న తులసి ఆకులతో పూజ చేద్దాం. మన భక్తే స్వామికి నిజమైన నైవేద్యం అన్నాడు. ఆ రోజు నుండి ప్రతి మార్గశిర శనివారం భీమన్న, లక్ష్మి నిష్ఠతో వ్రతం చేయడం ప్రారంభించారు. సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఇంటిని, పెరట్లోని తులసి కోటను శుభ్రం చేసేవారు. భీమన్న అడవి నుంచి తెచ్చిన మంచి తులసీ దళాలతో స్వామి పటానికి పూజ చేసేవాడు. లక్ష్మి ఉన్నంతలోనే ప్రేమతో పిండి వంటను సిద్ధం చేసి స్వామికి నైవేద్యంగా సమర్పించేది. ఇద్దరూ రోజంతా ఉపవాసం ఉండి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపిస్తూ గడిపేవారు. సాయంత్రం నైవేద్యం స్వీకరించిన తరువాత తమ వంటకంలో కొంత భాగాన్ని తీసుకువెళ్ళి తమకన్నా పేదవారికి లేదా సాధువులకు దానం చేసేవారు. వారి పూజలో ఆడంబరం లేదు, కానీ ఆర్తి ఉంది. వారి నైవేద్యంలో విలువైన పదార్థాలు లేవు, కానీ ప్రేమ ఉంది.
ఇలా ఉండగా మార్గశిర 4వ శనివారం వచ్చింది. ఆ రోజు రాత్రి భీమన్న కలలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో కనిపించి ఇలా అన్నాడు: భీమన్న, నీ భక్తికి మెచ్చాను. రేపు నీవు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళినప్పుడు నీ గొడ్డలి ఒక రాతికి తగులుతుంది. ఆ రాయి కింద తొవ్వి చూడు, నీ దరిద్రం తొలగిపోతుంది. అయితే వచ్చిన సంపదను ధర్మకార్యాలకు కూడా ఉపయోగించు అని చెప్పి అదృశ్యమయ్యాడు. భీమన్న ఉలిక్కిపడి లేచాడు. అది కలో నిజమో అర్థం కాలేదు. కానీ అతని మనసు ఆనందంతో నిండిపోయింది. మరుసటి రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొడుతూ ఉండగా స్వామి చెప్పినట్లే అతని గొడ్డలి టంగుమని ఒక రాయికి తగిలింది. ఆశ్చర్యంతో అక్కడ తవ్వగా ఒక పాత రాగి బిందె బయటపడింది. దాని నిండా బంగారు నాణ్యాలు ఉన్నాయి. అది చూసి భీమన్న ఆనందానికి అవధుల్లేవు. గోవిందా గోవిందా అంటూ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి ఆ బిందెను ఇంటికి తెచ్చాడు. కొద్ది రోజుల్లోనే భీమన్న ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. పొలం కొని వ్యవసాయం ప్రారంభించాడు. తన పిల్లలను పాఠశాలకు పంపించాడు. కానీ అతను మాత్రం తన పాత రోజులను మర్చిపోలేదు. ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేష పూజలు చేస్తూ వందలాది మంది పేదలకు అన్నదానం చేయడం ప్రారంభించాడు. ఈ విషయం శేషయ్యకు తెలిసింది. నిన్న మొన్నటి వరకు నా దగ్గర అద్దెకు ఉన్న భీమన్నకు ఇంతటి సంపద ఎలా వచ్చింది అని కుళ్ళుకున్నాడు. భీమన్నను కలిసి, ఏమిరా, దొంగతనం చేశావా? ఎక్కడో నిధి దొరికినట్లుంది. అందులో సగం నాకివ్వాలి, లేకపోతే రాజుగారికి ఫిర్యాదు చేస్తాను అని బెదిరించాడు. దానికి భీమన్న వినయంగా, శేషయ్య గారు, ఇది నేను దొంగలించింది కాదు. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడు నా భక్తికి మెచ్చి ఇచ్చింది. నేను మార్గశిర శనివారాల వ్రతం చేయడం వల్లే నా దరిద్రం తీరింది అని చెప్పాడు. శెట్టి ఎగతాళిగా నవ్వి, పిచ్చివాడా, పూజలు చేస్తే డబ్బులొస్తుందా? నీ అదృష్టం బాగుండి ఏదో నిధి దొరికింది. దానిని దేవుడికి అంటగడుతున్నావు. వచ్చే ఏడాది నేను కూడా నీకంటే గొప్పగా ఈ వ్రతం చేసి నీకంటే పెద్ద ధనవంతుణ్ణి అవుతాను చూడు అని సవాలు విసిరాడు. ఇలా ఉండగా తరువాత సంవత్సరం మార్గశిర మాసం వచ్చింది. శేషయ్య కూడా వ్రతం చేయడం ప్రారంభించాడు. కానీ అతని పూజలో భక్తి లేదు. కేవలం ధనాపేక్ష, భీమన్న మీద ఈర్ష్య ఉన్నాయి. వందలాది రకాల పిండి వంటలు చేయించాడు. బంగారు, వెండి పువ్వులతో పూజ చేశాడు. కానీ అతని మనసంతా నాకు ఎంత డబ్బు వస్తుంది అనే ఆలోచనతోనే నిండి ఉంది. ఇక ఉపవాసం చెయ్యలేక చాటుగా అప్పుడప్పుడు తింటూ ఉండేవాడు. దానం చేసేటప్పుడు కూడా ఈ దానం వల్ల నాకు 10 తిరిగి రావాలి అని మనసులో లెక్కలు వేసుకునేవాడు. మార్గశిర మాసం చివరి శనివారం వచ్చింది. శేషయ్యకు కూడా కలలో స్వామి కనిపించాడు. నాకు అతనికన్నా పెద్ద నిధి కావాలి అని శేషయ్య అడిగాడు. స్వామి నవ్వి, తప్పకుండా రేపు నీ ధాన్యాగారం వెనక తవ్వి చూడు అని చెప్పాడు. శేషయ్య ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. మరుసటి రోజు అక్కడ తవ్వి చూడగా ఒక పెద్ద ఇనుప పెట్టె బయటపడింది. దానిని తెరిచి చూడగా అందులో బంగారము లేదు, వజ్రాలు లేవు. వేలాది నల్లతేళ్ళు, పాములు బయటకు వచ్చాయి. అతని ధాన్యాగారంలోని ధాన్యం మొత్తం బూడిదైపోయింది. అతని సంపద అగ్ని ప్రమాదంలో దగ్ధమయ్యింది. ఇక శేషయ్య తన తప్పు తెలుసుకున్నాడు. భగవంతుడు మనసు చూస్తాడు కానీ ఆడంబరాన్ని కాదు అని గ్రహించాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి భీమన్న కాళ్ళపై పడి తనను క్షమించమని వేడుకున్నాడు. దయార్ద్ర హృదయుడైన భీమన్న శేషయ్యను క్షమించి అతనికి సహాయం చేశాడు. మార్గశిర శనివార వ్రతం యొక్క ఫలం అనేది పూజకు ఉపయోగించే వస్తువుల విలువలో లేదు. పూజ చేసేవారి మనసు యొక్క శుద్ధిలో ఉంది. ఆడంబరమైన పూజల కన్నా ఆర్తితో చేసే ప్రార్థనను, ప్రేమతో సమర్పించే నైవేద్యాన్ని ఆ 7 కొండలవాడు స్వీకరిస్తాడు. నిష్కల్మషమైన భక్తి, చిత్తశుద్ధితో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి భీమన్నలాగా సకల ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అప్పులు చేసి చేసే పూజలు, గర్వం, అసూయ, ధనాపేక్షతో చేసే పూజలు నిష్ఫలమవుతాయి. ఈ కథను ఇప్పటి వరకు భక్తి శ్రద్ధలతో పూర్తిగా ఎవరైతే విన్నారో వారికి ఆ శ్రీనివాసుని దివ్య ఆశీస్సులు నేరుగా అందుతాయి. చూశారు కదండి, ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో ఆ లక్ష్మీనారాయణులకు ఎంతో ప్రీతికరమైన ఈ మార్గశిర మాసంలో ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కథను విన్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.